నమస్కారం మిత్రులారా. ఈరోజు ఆలస్యంగా మరో సంఘటన పల్నాడు జిల్లాలోని మోర్జంపాడు యాదవ యువకులపైన ఒక సంఘటన దాడి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు, మోర్జంపాడు పక్కన గోపాలపురం అనేటువంటి ఒక 5 కిలోమీటర్ల దూరంలో, అంటే ఆ పొలం బాట, దానికి రహదారి లేదు, పొలం బాటన ఉంటుంది. ఆ గోపాలపురంలో ఒక మోర్జంపాడు సంబంధించిన యాదవులకు సంబంధించిన ఒక బంధువు గతంలో, అంటే ఒక 20 రోజుల క్రితం చనిపోయారు. ఆయన దశదిన కార్యక్రమానికి సంబంధించి కనుమ రోజున ఈ మోర్జంపాడు గ్రామం నుంచి కొంతమంది యువకులు వెళ్ళడం జరిగింది. ఆ యాదవ యువకులతో పాటు ఆ బంధుమిత్రులు అందరూ వెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా కట్టబైన శ్రీను, యనమల చిన్నకోటయ్య, చిన్నబైన శివరామకృష్ణ, మాదాల నరేషు అనేటువంటి కొంతమంది ఆ దశదిన కార్యక్రమానికి వెళ్ళి వస్తా కొంచెము ఆ వైపు ఆ పొలం బాటలో ఉన్నటువంటి ఒక రేకుల షెడ్లో అక్కడ కూర్చొని మద్యం సేవిద్దాం, అది వాళ్ళు తెచ్చుకున్నటువంటి, వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి ఏదో ఆ పొలంలో తాగుదామని చెప్పేసి అని అనుకున్నారు. కానీ అది గుదే బాబు అలియాస్ చికెన్ బాబు అనేటువంటి ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ సున్నం మైనింగ్స్ అవి చేసుకుంటూ 20 సంవత్సరాల నుంచి ఆయన రేకుల షెడ్గా అది ఉంది. ఆ రేకుల షెడ్లో మేము కూర్చున్నారు వాళ్ళు. ఆ కూర్చుంటే వాళ్ళని మీరు ఇక్కడ కూర్చోడానికి వీలు లేదు అని చెప్పి వారిని పంపించారు. సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆ పొలంలోనే, అంటే పక్కన పొలంలోనే ఆ రోడ్డు మీద వెళ్తా ఆ కార్యక్రమానికి వెళ్తా కొంచెము ఆ మద్యం తీసుకుంటానికి అని అట్లా నిలబడినారు. ఇక్కడ కూడా మీరు కూర్చోడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళని ఆ గుదే బాబు అలియాస్ చికెన్ బాబు అనేటువంటి వాళ్ళ వర్గీయులు మూకుమ్మడి దాడి చేసి ఈ 4 యాదవ యువకులను తలలు పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ గొడవ అవుతున్నదని చెప్పేసి ముందుగానే వీళ్ళని దాడి చేసి వీరిపైన వీళ్ళని గాయపరిచి, ఇది మన గురజాల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి ఒక సంబంధికులకు సంబంధించినటువంటి ఆ బాబు గారు తన యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది, అది ఫోన్ చేయడం జరిగింది. అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ పోలీసు వారు చేరుకున్న తర్వాత అక్కడ ఆడవారు సరే చెప్తే వెళ్ళిపోతారు కదా, మీరు వాళ్ళు దారి వెంట మేము ఏదో తీసుకున్నాం కదా అని చెప్పేసి మీరు ఈ వంతున గాయపరచటం ఏందని చెప్పేసి ఆడవారు ఆ భావోద్రేకంతో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణలో వీళ్ళపైన ఆడవారిపైన కూడా దాడి చేసి ఆడవారిని కూడా కించపరిచి మాట్లాడి, తర్వాత వీరిపైన మళ్ళీ కేసులు కట్టి, అంటే ఈ దెబ్బలు తగిలినటువంటి వాళ్ళపైన మళ్ళీ కేసులు కట్టి ఈ 4 రోజులుగా పిడుగురాల పోలీస్ స్టేషన్లో బాధితులను ఉంచిన పరిస్థితి. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, కనీసము గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వకుండా వారిని అట్లా కోర్టుకి హాజరు పెట్టకుండా, ఒకవేళ వాళ్ళు నిజంగా కావాలని చేయలేదు, వారు ఆ కార్యక్రమానికి వెళ్తా కొంచెం ఏదో అక్కడ ఆగి నిలబడి ఏదో తీసుకున్నారు. అది తీసుకున్న సమయంలో వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ గొడవ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళని సరే కేసు కట్టారు. కేసు కడితే 20 రూపాయలు కట్టాలి, ఎవరికి దెబ్బలు ఎక్కువ తగిలిన చూసి కట్టాలి. అలాగనే
వాళ్ళు కుల ఆధిపత్యపు అహంకారంతో వారు ఆ విధమైనటువంటి దాడులు చేయటం అనేది ఇది సమంజసం కాదు. అలాగనే కేసులు అవసరమైతే మీరు కేసు కడితే తీసుకెళ్ళి కోర్టుకి రిమాండ్ చేయాలి. కానీ మీరు ఈ విధంగా పోలీస్ స్టేషన్లో ఈ 4 రోజుల నుంచి ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని మిగతా వారిపైన అక్రమ కేసు నిర్బంధించి మళ్ళీ వీళ్ళని ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఖచ్చితంగా ఈ ఒక ప్రాంతమే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఈ విధమైనటువంటి వివిధ జిల్లాలో రీసెంట్గా జరిగినటువంటి అంశాలు కావచ్చు, బీసీల పైన విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే బీసీలు ఇక బ్రతకలేని పరిస్థితిలో ఈ బీసీలు దీని పరిస్థితులు ఇట్లా కొనసాగిస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో ఈ బీసీల యొక్క పాత్ర కేవలం ఓట్లు వేసి మీ అగ్రకులాలను, మీ అగ్రవర్ణాలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా మిమ్మల్ని చేసి మీ చేతులలో తన్నులు తినడానికే తప్ప మాకు ఆ ఓటు మా నుదుటి రాతలు మార్చే పరిస్థితులు లేదని చెప్పేసి మరోమారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలారా, ఎస్సీల పైన దాడులు, ఎస్టీల పైన దాడులు, బీసీల పైన దాడులు, జనాభాలో సగభాగం ఉన్నటువంటి 55% ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఈ రెండు అందులో ఎస్పెషల్లీ యాదవ్ కులస్తులారా, ఈ 2 రాజకీయ పార్టీలకు వెన్నెముక మా యాదవులే అని చెప్పేసి అంటున్నారు. మీరు వెన్నెముకలా, లేకపోతే వాళ్ళ యొక్క చేతిలో కీలు బొమ్మలా, లేక వాళ్ళ చేతిలో కట్టె పుల్లలా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని నిర్మాణం చేసుకోవడానికి మీరు ఉపయోగపడుతున్నారు ఒక పిల్లర్ లాగా, తర్వాత మిమ్మల్ని ఒక పూచిక పుల్లలాగా తీసి పక్కన పడేస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, మన పరిస్థితులు ఏంటి, మన దీన పరిస్థితులు ఏంటి, మన యొక్క జీవితాలు ఏంటి, రానున్న భవిష్యత్తులో మన యొక్క ఈ సమాజంలో మన పాత్ర ఏంటి, అసలు ఈ ఎన్నాళ్ళు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను. ఈ కేసు పైన పూర్తి వివరాలు అక్కడ ఉన్నటువంటి మిత్రులు కొంతమంది సాయంతో నేను మాట్లాడడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఆ గ్రామానికి చేరుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధితులను పరామర్శించి వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకొని పూర్తి వివరణతోటి, అలాగనే ఇక్కడ బీసీల పైన జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ ఏదైనా ఉంటే పోలీసు వారికి మీరు కంప్లైంట్ చేయండి, వాళ్ళ ద్వారా మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా దాడులు చేసి, గాయపరిచి, హత్యాయత్నాలు చేసి అట్లా మీరు మీ యొక్క కులహంకారం కావచ్చు, లేకపోతే మీ అధికార గర్వం కావచ్చు, మీరు ఇలా చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ విధమైనని చెప్పేసి, అలాగనే ప్రజాస్వామ్యబద్ధంగా మీది ఇది కరెక్ట్ కాదని తెలియపరచుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.